వెల్కమ్ టు యమ్మీ హెల్దీ ఫుడ్. ఫుడ్ రెసిపీస్ని హెల్దీ ట్విస్ట్తో కుక్ చేయడం నా ప్యాషన్. ఇవాళ మనం ఫిష్తో చాలా స్పెషల్గా 2 కర్రీస్ ప్రిపేర్ చేయబోతున్నాం. రా మ్యాంగో ఫిష్ కర్రీ అండ్ సూపర్ హెల్దీగా ఒక ఫ్రై కర్రీ కూడా, అది కూడా చాలా తక్కువ ఆయిల్ యూస్ చేసి. పండుగప్ప ఫిష్ని నేను తీసుకుని చేశాను ఈ ఫిష్ కర్రీని. నీట్గా క్లీన్ చేసుకున్న ఫిష్ పీసెస్ని ఉప్పు పసుపు వేసి క్లీన్ చేసుకోవాలి, అప్పుడు ఫిషీ స్మెల్ రాకుండా ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం ముందుగా నేను అల్లం వెల్లుల్లిని వేసి మిక్సీలో గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. 2 పెద్ద సైజు ఉల్లిపాయల్ని గ్రైండ్ చేశాను. ఇప్పుడు మనం పచ్చి మామిడికాయతో ఫిష్ కర్రీ చేయబోతున్నాం. కడాయిని హీట్ చేసుకుని అందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయినాక 1 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. తర్వాత 4-5 మెంతులు కూడా వేసుకుని పచ్చిమిరపకాయ చీలికలు వేసుకోవాలి. తర్వాత మిక్సీలో వేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసుకుని బాగా సాటీ చేసుకోవాలి. ఇలా వేగినాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈలోగా మనం ఒక పచ్చి మామిడికాయని తీసుకుని చెక్కు తీసుకుని ముక్కలుగా కట్ చేసుకుని రెడీగా ఉంచుకుందాం. ఇప్పుడు మనం ఒక 1/2 స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి, ఇంకా గరం మసాలా, రుచికి సరిపడా కారం వేసుకుని బాగా కలుపుకోవాలి. దాన్ని వాటర్ పోసుకుని ఉప్పు సరిపడినంత వేసుకుని మరి కొంత కారం వేసుకుని ఉడకనివ్వాలి. ఇది ఇలా బాయిల్ అవుతూ ఉండగా ఫిష్ పీసెస్ ఉన్నాయి కదా, అందులో నేను తలకాయ ముక్కలు, తోక ముక్కలు, ఇంకొంచెం పెద్ద ముక్కలు ఇందులో వేసుకున్నాను. మిగిలిన పీసెస్ అన్నీ నేను ఫ్రై కర్రీకి యూస్ చేసుకున్నాను. ఈ పండుగప్ప ఫిష్ని ఏషియన్ రివర్ బాస్ అని అంటారు ఇంగ్లీష్లో. పండుగప్ప ఫిష్ చాలా డెలికేట్గా ఉంటుంది కాబట్టి మీరు బాగా చూసుకుని కలుపుకుంటూ ఉండాలి. గరిటె ఏమాత్రం పెట్టినా ముక్క విరిగిపోతుంది. పీసెస్ అన్నీ వేసుకున్నాక మెంతులు, ఆవాల పొడి నేను చేసి పెట్టుకుంటాను, అది కొంచెం వేసాను. ఫిష్ కొంచెం ఉడుకుతూ ఉండగా మనం పచ్చి మామిడికాయ ముక్కలు కట్ చేసుకుని ఇందులో వేసుకోవాలి. ఆయిల్ ఫ్లోట్ అయ్యే వరకు ఇలా ఉడికితే సరిపోతుంది. లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే మన ఫిష్ మ్యాంగో కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫిష్ ఫ్రై చేయటం కోసం 1 స్పూన్ ఆయిల్ని ఒక ప్యాన్ మీద వేడి చేసుకోవాలి. 1 టీ స్పూన్ జీలకర్రని వేసుకున్నాక ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. పెద్ద ఉల్లిపాయ ఒకటి వేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో పచ్చిమిరపకాయ చీలికలు కూడా వేసుకుందాం. ఇప్పుడు ఇవి కొంచెం వేగినాక మనం 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని వేసుకుందాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఫిష్లో ప్రోటీన్ అండ్ ఐరనే కాకుండా ఒమేగా 3 కూడా ఉంటుంది. ఇది పిల్లల బ్రెయిన్ గ్రోత్కి బాగా ఉపయోగపడుతుంది. ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అన్నీ వేగినాక మనం పచ్చి కొబ్బరి ఒక 2 స్పూన్స్ వేసుకోవాలి. ఈ పచ్చి కొబ్బరి వేయటం వల్ల మనకి చాలా టేస్ట్ వస్తుంది. మీరు కూడా ఈసారి ఇలా ట్రై చేసి చూడండి. తర్వాత కరివేపాకు, పసుపు, కారం, జీలకర్ర, ధనియాల పొడి, ఇంకా గరం మసాలా, సాల్ట్ అన్నీ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పైన ఫిష్ పీసెస్ని వేసుకుందాం. కొంచెం సన్నగా ఉన్న పీసెస్ వేసుకుంటే ఫ్రై టేస్ట్ చాలా బాగుంటుంది. నాకు ఒక 4 ఇయర్స్ పాప ఉంది. నేను మా పాపను దృష్టిలో పెట్టుకుని స్పైసెస్ ఎక్కువ యూస్ చేయకుండా అన్నీ కుక్ చేస్తూ ఉంటాను. గ్రేవీ తినకుండా ఉట్టి ఫిషే తింటుంది మా పాప. మీరు కూడా పిల్లలకి వండేటప్పుడు స్పైసెస్ తక్కువ పెడితే వాళ్ళు కర్రీ ఎక్కువ తింటారు. ఫిష్ని ఒకసారి ఇలా తిప్పుకుని ఒక 2 మినిట్స్ మూత పెట్టుకుని 2 సైడ్స్ బాగా మగ్గించుకున్నాక లాస్ట్లో కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకోవడమే. ఈ ఫిష్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. పప్పుచారులోకి లేదా సాంబార్లోకి చాలా బాగుంటుంది. ఇంకొక చిన్న టిప్ ఏంటంటే, నాన్ వెజ్లో మనకి ఫైబర్ ఉండదు కాబట్టి మనం ఏదన్నా సలాడ్ లేకపోతే ఒక క్యారెట్ అయినా సరే కట్ చేసుకుని నాన్ వెజ్తో పాటు తింటే మనకి డైజెషన్ ఇష్యూస్ ఏమీ రాకుండా ఉంటాయి. వేడివేడి అన్నంలో ఇలా ఫిష్ కర్రీ అండ్ ఫ్రై తింటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ఫిష్ కర్రీ ఎలా చేస్తారో నాకు కమెంట్ చేసి చెప్పండి. ఒక పచ్చి మామిడికాయ తెచ్చుకుని ఇలా టేస్టీ ఫిష్ కర్రీ చేసి చూడండి, చాలా బాగుంటుంది. మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం like, share and subscribe. Thanks for watching.